కనపడింది. ఆ! ఇన్స్‌పిరేషన్ బాగా కనిపించిందండి. హ్మ్. బావుందండి. నాకు ఇలా బ్రెయిను పట్టేసినోడల్లా మీకు ఫోను చేసినోడు నాకు బావుంటుందని చెప్పి పొద్దున్న మళ్ళీ వెంటనే ఇంకా ఫోను చేశాననమాట మీకు. హ్మ్. ఆ! చెయ్యాల. ఆ! ఇప్పుడు నేను అందరికీ అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏదన్నా చిన్న ప్రాబ్లమ్ ఉన్నప్పుడు చేశారనుకో మీరు, ఆ! నేను చేసే సాధన మీకు అందుద్దనమాట. అదే అండి. అదే దాని గురించి ఇప్పుడు మీకు వివరణ చేసేది అదే. ఆ! ఇప్పుడు అదే అదే. జనాలకి అర్థమవ్వని పరిస్థితులు ఎలా ఉన్నారంటే, హ్మ్. ఏదో చేస్తే అయిపోద్దా అన్నట్టుగా ఉంటది. మరి అవునండి. మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు అనుభవం. ఆ! చెప్తున్నాను గదండీ. ఆ! నాకు 2 రోజుల నుంచి దత్తాత్రేయుడు కనపడుతున్నారండి మీలో. హ్మ్. 3 అంటే మీరు నెత్తి మీద ఇలా కప్పేసుకుంటారు గదండీ అప్పుడప్పుడు. హ్మ్. అలా 3 కొప్పుల కింద కనపడుతుందండి మీ కల్లో. హ్మ్. దత్తాత్రేయుడు, ఆ స్వామి అలా కనిపిస్తున్నారండి మీలో. హ్మ్. అలా ధ్యానం చేసుకుంటుంటే, ఈ బాధలో నేను ధ్యానం చేసుకుంటుంటే దత్త అనేటోడు మీరు ఆ రూపంలో కనపడుతున్నారనమాటండి. చూసారా ఆ! మరి? ఆ! అదే సాధన. అదే అండి. ఈ సాధనని చేసుకుంటూ కొంచెం మాటలు నాకు కూడా కొంచెం గట్టిగా పట్టుకునేలాగా నాకు నేను పవర్ కావాలండి. అది చెప్తాను. కుదరట్లేదండి అది. అలా కాదు చెప్తానులెండి. నేను వస్తాను గదా! ఆ! చెప్తాను ఒకరోజు. ఆ పవర్ దొరికితే అండి నాకు ఇంకా అవును. స్ట్రాంగ్‌గా చేసుకోగలనండి. అవునవును. నేను ఎటో ఇస్తా. ఎళ్ళిపోతుందండి. దృష్టి ఎటో ఎళ్ళిపోతుంది. అది మామూలే కామన్‌గా ఎళ్ళిపోద్ది. మన అటెళ్ళకుండా నాకు ఇంక డైరెక్ట్ ఇంక సాధనలో ఇంకా స్ట్రాంగ్‌గా కూర్చునేలా ఉండగలగాలండి అది. అవునవును. చెప్తాను. అది కావాలండి. ఆ! ఉండాలి మరి. ఏదోటి ఆ! ఉంటేనే కదా ఆ! అవుద్ది. అదే. లేకపోతే అవ్వదు గదా! అవునండి.